హలో అండి అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో 26 రకాల పెన్షన్లు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే। అయితే ఈ 26 రకాల పెన్షన్లో హెల్త్ పెన్షన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి। అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా 10000 రూపాయల పెన్షన్ కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి। ఈ 10000 రూపాయల పెన్షన్స్ కి కావాల్సిన అర్హతలు ఏంటి, సదరన్ సర్టిఫికెట్ లేకుండానే పొందుతున్నారా లేదా, లేకపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ 10000 రూపాయల పెన్షన్ ని పొందవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। అలాగే ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10000 రూపాయల పెన్షన్ కి సంబంధించి గవర్నమెంట్ అయితే కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి। మొత్తం 7 రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సదరన్ సర్టిఫికెట్ లేకుండానే, కానీ వీళ్ళకి ఏంటంటే మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి। సదరన్ సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదు, సదరన్ సర్టిఫికెట్ లేకుండానే వీళ్ళకి 10000 రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి। 7 రకాల ఆరోగ్య సమస్యలు ఏంటంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తానండి। అలాగే ఈ 7 రకాల ఆరోగ్య సమస్యల గురించి నేనైతే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి। ఈ 7 రకాల ఆరోగ్య సమస్యలలో ఫస్ట్ది ఏంటంటే తలసేమియా మేజర్ అండి। తలసేమియా మేజర్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి దారుణంగా పడిపోతూ ఉంటాయండి। వాళ్ళ పనులు అసలు వాళ్ళు చేసుకోలేరు। ఇది ఎలా వస్తుందంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అండి ఇది। ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలి పెన్షన్ కంటే, వీళ్ళు ఎక్కడైతే చెకప్ చేయించుకుంటున్నారో వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ లో కానీ వీళ్ళు అప్లై చేసినట్టయితే వీళ్ళు 10000 రూపాయల పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చండి। ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగానే ఈ యొక్క ఆరోగ్య సమస్యకి ఈ తలసేమియా మేజర్ అని ఏదైతే ఉందో దానికి ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగానే అప్లై చేసుకోవచ్చండి। ఇది తలసేమియా మేజర్ గురించి ఫుల్ క్లారిటీ। అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిక్కల్ సెల్ ఎనీమియా అండి। ఇది కూడా ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగానే మనమైతే ఈ పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చండి। అది కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్ లో మనం ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా ఈ 10000 రూపాయల పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు। దీనికి సదరన్ సర్టిఫికెట్ అవసరం లేదు, కానీ మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి। నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 7 పెన్షన్లకి మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి। అలాగే ఈ సిక్కల్ సెల్ ఎనీమియా అనేది కూడా ఏంటంటే ఒక జెనెటిక్ డిసార్డర్ అండి, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి। దీని ద్వారా ఏం జరుగుతుందంటే అబ్నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ అండి, అంటే ఈ రెడ్ సెల్స్ ఉంటాయి కదండి, రెడ్ బ్లడ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్ మనిషికి, అవి ఏంటంటే దారుణంగా పడిపోతూ ఉంటాయండి। దీని ద్వారా ఏంటంటే వాళ్ళ పనులు అసలు వాళ్ళు చేసుకోలేరు, కండిషన్ కూడా స్థిమితంగా ఉండదండి। సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ 10000 రూపాయల పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు। అది కూడా ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అండి। ఇంకా మూడవది చూసుకున్నట్టయితే సివియర్ హీమోఫిలా, ఇది కూడా ఏంటంటే అండి ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారానే ఈ పెన్షన్ కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు। ఏంటంటే తలసేమియా మేజర్ ఒకటి, సిక్కల్ సెల్ ఎనీమియా ఒకటి, సివియర్ హీమోఫిలా అనేది ఈ 3 కూడా ఏంటంటే మనం ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా ఈ పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి। అలాగే ఇది కూడా ఒక జెనెటిక్ డిసార్డర్ అండి, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఈ సివియర్ హీమోఫిలా కూడా ఏంటంటే ఈ బ్లడ్ లెవెల్స్ అనేవి దారుణంగా పడిపోతాయండి। సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు। సో ఈ వ్యాధితో ఎవరైనా బాధపడుతూ ఉంటే వీళ్ళు కూడా 10000 రూపాయల పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు। అది కూడా ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అండి। డిఎంహెచ్ఓ ఆఫీస్ లో సదరన్ సర్టిఫికెట్ అవసరం లేదు, కానీ మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి। ఇంకా నాలుగవది చూసుకున్నట్టయితే బైలాటరల్ ఎలిఫాంటసిస్ గ్రేడ్ 4 అండి। ఇదేంటంటే బోధకాలకు సంబంధించిందండి। 2 కాళ్ళకి బోధకాలు వచ్చాయనుకోండి ఈ పెన్షన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు। ఈ పెన్షన్ కి దేని ద్వారా అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఫార్వర్డెడ్ బై డిఎఫ్ఓ ఆర్ డిఎంఓ, అంటే డిఎఫ్ఓ అంటే డిస్ట్రిక్ట్ ఫండ్ ఆఫీసర్ అండి, డిఎంఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్। అంటే ఈ అప్లికేషన్ అనేది ఈ ఇద్దరు ఆఫీసర్స్ చేత ఫార్వర్డ్ అవుతుందండి ఎక్కడికి, డిఎంహెచ్ఓ ఆఫీస్ కి। సో ఇలా ఈ పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు। ఎవరైతే బోధకాలతో బాధపడుతున్నారో ఈ పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి। అప్లికేషన్ ఎవరి ద్వారా ఫార్వర్డ్ అవుతుంది, డిఎఫ్ఓ అండ్ డిఎంఓ ద్వారా డిఎంహెచ్ఓ ఆఫీస్ కి అయితే ఫార్వర్డ్ అవుతుంది। అండ్ ఐదవది చూసుకున్నట్టయితే క్రోనిక్ కిడ్నీ డిసీజ్,
ఈ పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అలాగే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అది మీరు ప్రైవేట్ హాస్పిటల్ అవనివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ అవనివ్వండి, ఏ హాస్పిటల్లో అయినా మీరు అల్ట్రాసౌండ్ తీసుకుంటారు కదండి, ఆ అల్ట్రాసౌండ్ అండ్ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా ఈ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఈ క్రోనిక్ కిడ్నీ డిసీజ్లో బాధపడేవారు ఎలా ఉంటారంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడతారు, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ జెనెటిక్ డిసార్డర్. ఈ 4 కారణాల వల్ల కూడా ఈ ఆరోగ్య సమస్య అనేది రావచ్చండి. సో ఈ ఆరోగ్య సమస్య ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ అండ్ అల్ట్రాసౌండ్ ద్వారా ఈ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా సదరన్ సర్టిఫికెట్ అవసరం లేదు, మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ మాత్రమే కావాలండి. 6వది చూసుకున్నట్టయితే మల్టీ డిఫార్మిటీ లిప్రోసీ అండి. అప్లికేషన్ ఫార్వర్డెడ్ బై డిఎల్ఓ. డిఎల్ఓ అంటే డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్. పెన్షన్ కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫార్వర్డెడ్ బై డిఎల్ఓ అండి. డిఎల్ఓ అంటే డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్. ఈ పెన్షన్కి సంబంధించి ఏంటంటే చాలా మంది 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారండి. ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అలాగే ఈ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారిలో 10,000 రూపాయల పెన్షన్ కూడా ఎలిజిబుల్ ఉంది ఏంటంటే ఈ కేటగిరీకి సంబంధించి. సో ఎవరైనా సరే 10,000 రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇంకా 7వది చూసుకున్నట్టయితే కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఇది ఎలా అంటే ఎవరికైనా గుండె మార్పిడి జరిగినా, కిడ్నీ మార్పిడి జరిగినా, లివర్ మార్పిడి జరిగినా సరే ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చండి. నేరుగా మనకి హాస్పిటల్లో ఇచ్చే రిపోర్ట్ని డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చండి. చాలా వరకు ఏంటంటే ఆర్గన్ ఫెయిల్యూర్ కేసెస్లో ఈ పెన్షన్ అనేది ఎలిజిబుల్ అవుతుందండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మొత్తం ఈ 7 రకాల పెన్షన్స్కి కూడా సదరన్ సర్టిఫికెట్ అవసరం లేదు, కానీ మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ అయితే కావాలండి. సో ఈ 7 రకాల పెన్షన్స్కి సంబంధించి ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.